వెల్కమ్ టు టీబీసీ. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏవన్గా ఉన్న ప్రభాకర్ రావును ఈ రోజు పోలీసులు ప్రశ్నించారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ టీం ఈ విచారణ జరుపుతోంది. విచారణను మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. మళ్ళీ ఈ మంత్ 11న ఎంక్వైరీకి రావాలని సిట్ ఆఫీసర్స్ ప్రభాకర్ రావుకి చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే భుజంగ్ రావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, తిరుపతన్నను సిట్ ఆఫీసర్స్ కి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా ప్రభాకర్ రావుని విచారిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఐజీ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ సిట్ ఎంక్వైరీకి రావడం రాష్ట్రంలో ఇదే ఫస్ట్ టైం. ఇప్పటి వరకు పోలీసులు అడిగిన ప్రశ్నలను చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే మీరు యూఎస్ఏకి ఎందుకు వెళ్ళిపోయారు? ఎలక్షన్ రిజల్ట్ రాగానే రిజైన్ చేసి అదే రోజు హార్డ్ డిస్క్లను పాడు చేశారా? ప్రణీత్ రావు మీ ఆదేశాలతోనే హార్డ్ డిస్క్లు పాడు చేసినట్లు చెప్పాడు. మీరేమంటారు? ఫోన్ ట్యాపింగ్ కోసం స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ టీమ్ ను ఎవరు చెప్తే ఏర్పాటు చేశారు? 4000కు పైగా ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ నెంబర్లు ఎవరిచ్చారు? ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే హార్డ్ డిస్క్లను, ఇతర ఆధారాలను పాడు చేయాలని ముందే ప్లాన్ చేశారా? ప్లాన్ ప్రకారమే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు రిజైన్ చేసి ఎవిడెన్స్ లేకుండా మాయం చేశారా? ఎవరు చెప్తే హైకోర్టు జడ్జిల ఫోన్లను ట్యాప్ చేశారు? ఎలక్షన్స్ టైంలో ఓన్లీ అపోజిషన్ పార్టీ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేసి డబ్బులు సీజ్ చేశారా లాంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.